ఎస్, ఏ విమానాశ్రయాన్ని చూసినా ఒకటే సీన్. సూట్ కేసులు మూలన పడేసి నేలపై పడుకున్న చిత్రాలు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఆర్థిక రాజధాని ముంబై వరకు కూడా ఒకటే దృశ్యం. ఇక హైదరాబాద్లో ప్రయాణికుల గురించి వేరే చెప్పాలా? చాలామంది ప్రయాణికులు నేలపై పడుకుని ఎయిర్లైన్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఇండిగో హింసగా అభివర్ణిస్తున్నారు ప్యాసింజర్లు. తమ ప్రయాణ సమయం దాటి 12 గంటలైనా కూడా ఎయిర్లైన్స్ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. గంట ఆలస్యం అని చెప్తూ ఆ సమయాన్ని జరుపుకుంటూ పోతున్నారని వాపోయారు. అత్యంత అవసరమైనటువంటి పనులకు ఎలా అయినా వాయిదా వేసుకోగలుగుతామని ప్రశ్నించారు. ఒకరు శుభకార్యానికి, మరొకరు ఉద్యోగానికి, ఇంకొకరు వ్యక్తిగత పనులకు, ఇలా ఎవరి ప్రయాణాలు వాళ్ళవి. కానీ అందరూ దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. విమానం ఎప్పుడు వస్తుంది, ఏం జరగబోతోంది అనే సమాచారం కూడా తమకు లేదని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం అంతటా ఎలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అటు ప్రయాణించలేక, ఇటు విమానాశ్రయంలో వెయిట్ చేయలేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. విమానాలు నిరవధికంగా ఆలస్యం చెబుతున్నారు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాళ్ళంతా మండిపడ్డారు. కనీసం తినడానికి ఆహారం, తాగేందుకు నీళ్లు కూడా అందించడం లేదని వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంస్థ స్పందన తీరు దారుణంగా ఉందన్నారు. సీనియర్ సిటిజన్లు, పెద్దవాళ్లు ఉన్నారని, వారికి సొల్యూషన్ చూపించేవారే కరువయ్యారన్నారు. ఇదే పరిస్థితి దేశంలోని ఇతర విమానాశ్రయాల్లో కూడా కొనసాగుతోంది. గోవా, చెన్నైలో కూడా ఇదే పరిస్థితి. 20 ఏళ్ల విమానయాన సంస్థ అయిన ఇండిగో రికార్డు స్థాయిలో క్యాబిన్ సిబ్బంది ఇబ్బందులు, సాంకేతిక సమస్యలతో 550కి పైగా విమానాలను రద్దు చేసింది. ముంబై విమానాశ్రయంలో 104 విమానాలు, ఢిల్లీలో అయితే 225, బెంగళూరులో 102, హైదరాబాద్లో 92 విమానాలు రద్దు చేశారు. భోపాల్ విమానాశ్రయంలో కనీసం 5 విమానాలు రద్దు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం సిబ్బంది అవసరాలను తప్పుగా అంచనా వేశామని, ప్రణాళికా లోపాలను ఎదుర్కొన్నామని ఇండిగో అంగీకరించింది. ఫలితం శీతాకాల వాతావరణం, రద్దీ కూడా కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్న సమయంలో తగినంత సిబ్బంది లభ్యత లేదని తేలింది. రాత్రిపూట డ్యూటీ నిర్వహించడాన్ని అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు, అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు సవరించడం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది. ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా విమాన ప్రయాణికులందరికీ కూడా చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. కోర్స్ రైట్ నౌ అంటే మనం ఇంతకుముందు బ్రేకింగ్లో కూడా చూసాం. అండ్ ప్రజెంట్ అయితే విషయం అయితే సద్దుమణిగింది. అయినప్పటికీ కూడా ప్రయాణికుల వ్యతలు తప్పడం లేదు. అసలు ఓవరాల్గా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలా స్పందించాలి, అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఇండిగో సిబ్బందికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, అసలు ఓవరాల్గా ఏం జరుగుతోంది, మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సీనియర్ విశ్లేషకులు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఈ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే కనుక ఏమనిపిస్తుంది సార్? అంటే ఇండిగో సిబ్బంది యొక్క ఇబ్బందే మెయిన్ అనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడాలి? దాదాపు కంట్రీ మొత్తం ఎయిర్పోర్ట్లో ఇదే పరిస్థితి సార్. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా విమానయాన శాఖ అనుసరించినటువంటి అత్యంత బాధ్యతారహితమైనటువంటి వైఖరి దీనికి, ఈ మొత్తానికి కారణం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మొత్తం ప్రైవేట్ రంగం దేశాన్ని ఉద్ధరిస్తుంది. ప్రైవేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వ రంగం అసమర్థత అని చెప్పి అన్నిటినీ ప్రైవేట్ రంగానికి అప్పగించినటువంటి పెద్ద మనుషులు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కొలువు తీరారు. మరి అటువంటి ప్రైవేట్ సంస్థ ఈ విధంగా పట్టపగలే ప్రయాణికులను జేబులు కొట్టేస్తా ఉంటే, కొట్టేసేందుకు వీలైనటువంటి పరిస్థితిని సృష్టిస్తే ఎందుకని మౌనంగా ఉంది, ఎందుకని కళ్ళు మూసుకున్నది అనేటువంటి ఒకటి. రెండోది, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దోపిడీ చేయడానికి ఎందుకు అనుమతిస్తూ ఉంది? నియంత్రించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా?
లేకపోయేట్లయితే ఎందుకు ప్రభుత్వం ఎందుకు అక్కడ ఉమ్, అనేటువంటిది ఇప్పుడు తలెత్తినటువంటి ప్రశ్న. అసలు సమస్య ఏమిటి? ఇండిగో అనేటువంటిది దాదాపు 2000 విమానాలతోటి దేశంలో సర్వీసులు నిర్వహిస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ. అవును సార్. దాంతో పోలిస్తే ఎయిర్ ఇండియా విమానాలు సగం ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. మరి ఈ సిబ్బంది సమస్య అనేటువంటిది ఒక్క ఇండిగోకే ఎందుకు వచ్చింది, ఎయిర్ ఇండియాకి ఎందుకు రాలేదు? ఉమ్, ఎవరైనా సమాధానం చెప్తున్నారా? లేదండి. ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ప్రభుత్వాన్ని? ఉమ్, ఒక ఇండిగో విమానాలే ఎందుకు 4 రోజుల నుంచి ఈ విధమైనటువంటి డిజరప్షన్? ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి కదా, ఉమ్, సిబ్బంది సమస్య వాటికి కూడా ఉంటది కదా, వీళ్ళకే కాదుగా. అసలు విషయం ఏమిటంటే ఏడాది క్రితమే డీజీసీఏ సిబ్బందికి సంబంధించి, వాళ్ళ భద్రతకు సంబంధించి, ప్రయాణికుల భద్రతకు సంబంధించి కొన్ని నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఉమ్, మిగిలినటువంటి విమాన సంస్థలు ఓవర్ ఏ పీరియడ్ క్రమంగా వాటిని సర్దుబాటు చేసుకొని అవసరమైనటువంటి సిబ్బందిని, పైలట్లతో సహా సిబ్బందిని అవసరాలకు అనుగుణంగా పెంచుకొని వాటిని సర్దుబాటు చేసుకున్న కారణంగానే మిగిలినటువంటి విమానాలకి ఎలాంటి డిజరప్షన్ రాలేదు. ఉమ్, కానీ ఈ ఇండిగో సంస్థ లాభాలే ప్రధానంగా చూసుకొని అదనపు సిబ్బందిని నియమించకుండా వాళ్ళకి అవసరమైనటువంటి మన విశ్రాంతి ఇవ్వకుండా ఉమ్, పనిభారాన్ని మోపి ప్రయాణికుల యొక్క ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి లాభాలు సంపాదించాలని చూసిన కారణంగానే ఏడాది కాలంగా ఏ విధమైనటువంటి ఆ నిబంధనలు అమలు జరపడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా, ఒక విధంగా చెప్పాలంటే డీజీసీఏని బ్లాక్మెయిల్ చేసి ఓ, ఒక్కసారిగా ఆపేస్తే వచ్చేటువంటి కమోషన్ ఎవరినంటారు? ఉమ్, ఇండిగో సంస్థను అనరు జనం, ఉమ్, ప్రభుత్వాన్ని అంటారు. అవునండి. ఇప్పుడు అవును, అదే డిస్కస్ చేస్తున్నాం కూడా. ఉమ్, ప్రభుత్వాన్ని అంటారు. ప్రభుత్వాన్ని అంటే అందుకనే ప్రభుత్వం వెంటనే ఇది తమకు ఎక్కడ చుట్టుకుంటుందని చెప్పేసి ఆ నిబంధనలన్నింటినీ కూడా మేము పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పేసి ఉమ్, ప్రకటించింది. అవునండి. ఇండిగో సంస్థ కోరుకున్నది అదే. ఆ విధంగా గవర్నమెంట్ ను బ్లాక్మెయిల్ చేసి, ఒక ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ ను బ్లాక్మెయిల్ చేసి సో వాళ్ళు అనుకున్నది జరిగింది. లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఇలా చేసింది అంటే ఎంత బరి తెగింపు ప్రైవేట్ రంగానికి చెందినటువంటి సంస్థలు. ఉమ్, ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలకు దేశం మొత్తాన్ని అప్పగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఉమ్, దేశం ఏం కావాలా? అవునండి. మొత్తం అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు. చాలా అన్నట్టుగా అవును. ఇటువంటి వాళ్ళకి దేశాన్ని అప్పగిస్తే ఏం చేస్తారు? మొత్తం పిక్కుదండి. మీరు అంటున్నట్టుగా ప్రభుత్వం విషయం కాసేపు పక్కన పెడదాం, అంటే పెట్టకూడదు, కానీ ఒక్క సెకండ్ పక్కన పెట్టి ఇండిగో వైపు నుంచి ఆలోచిస్తే కనుక సార్, హై సెన్సిటివ్ అండ్ హై రిస్క్తో కూడిన రంగం. మరి అంటే ఎంతోమంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అటువంటి పైలట్లకి అన్నేసి గంటలు వాళ్ళకి డ్యూటీ అవర్స్ అది పెట్టడం, ఇవన్నీ ఎలా చూడాలి అసలు? అంటే డీజీసీఏ రూపొందించినవే కాదంటలేదు. సో దీనికి సంబంధించి ఇండిగోని ఎంతవరకు బాధ్యత వహించేలా చేయొచ్చు అంటారు? ఇండిగో బాధ్యత ఒకవేళ ఆ నిబంధనలు పాటించి మేము సర్వీసులు నడపలేము అంటే మేము మానేస్తామని చెప్పేసి చెప్పండి. ఇంకోళ్ళు దాని నిబంధనలకు అనుగుణమైనటువంటి వాళ్ళు నడుపుతారు. నీకు చేత కాకపోతే వదిలేసేయి. బలవంతంగా నేనేమి నీ మీదే పెట్టి నువ్వు తప్ప దిక్కులేదని చెప్పేసి ఎవరు చెప్పలేదుగా. అవునండి. నువ్వు ప్రయాణికుల బాధ్యతని, ప్రయాణికుల రక్షణని, సిబ్బంది రక్షణని చూడాల్సినటువంటి నీవు ఈ లాభాలు, నేను ఎంతమందిని తగ్గిస్తాను, నాకు ఎంత మిగులుతుంది, ఎన్ని కోట్లు మిగులుతుంది అనేటువంటి లెక్కలేసుకున్నటువంటి నీకు బాధ్యత ఏముంది అసలు? అవునండి. అందుకని నేను అనేది అటువంటి బాధ్యతారహితమైనటువంటి సంస్థని ప్రభుత్వం ఎందుకు స్పేర్ చేయాలి? అది కదా సమస్య. అవునండి. అటువంటి దానికి ఆ బ్లాక్ మెయిల్కి లొంగి ఇప్పుడు ఆ నిబంధనలన్నీ మేము పక్కన పెట్టేస్తున్నాం, ముందు విమానాలు నడపండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఫిబ్రవరి 10 నాటికి కానీ మేము వీటన్నిటిని రెగ్యులేట్ చేయలేము అని చెప్పేసి చెప్తున్నారు. అవునండి. అందుకని రౌతు మెత్తనైతే గుర్రం ఎగురుతుందంటారే, అలా ఉంది ఇప్పుడు. మరి మిగతా ఎయిర్లైన్స్ అంటే మిగతా సర్వీసెస్ అని రేట్లు ఈ స్థాయిలో పెంచడం అంటే ఇప్పుడు ఈ ఇష్యూ చూస్తుంటే నాకు ఒక
చిన్న ఇష్యూ గుర్తొస్తుంది సార్. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండగలు పబ్బాలకి ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి ట్రావెల్ సంస్థలు రెచ్చిపోయి మరీ దోపిడీ చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ వెళ్తూ ఉంటాం, అది వేరే విషయం. సో అంటే ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఎట్లా చూడాలంటే సరే ఇండిగోలో ఏదో ప్రాబ్లం వచ్చింది, డీజీసీ ఏదో చేసింది, మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? మిగతా వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళకి నైతికత లేదా? మొత్తం వదిలేశారు, గాలికి వదిలేశారు. ఓ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రైవేట్ బస్సు యజమానులకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ లేదా ప్రభుత్వాలుగా వదిలేసి దోచుకుంటారు మీ ఇష్టం పండగ సీజన్ లో అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటమే కదా. మన కళ్ళ ముందే కదా జరుగుతోంది. ఇష్టమైతే ఎక్కడి లేకపోతే పోండి అంటాడు. కనీసం మర్యాద కూడా ఇవ్వడు. అవునండి. అదే విధంగా విమానాలు కూడా ప్రైవేట్ విమానాలే కదా అన్ని. మొత్తం ప్రైవేట్ విమానాలు అయినప్పుడు మా ఇష్టం. ఓకే, అంటే వాళ్ళే ప్రభుత్వాన్ని నియంత్రించే స్థాయికి వచ్చేసారంటారు. నియంత్రణ బాధ్యత నుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే తప్పుకున్నదో దోచుకునేవాడిని మనం ఏమంటాం? అవును, నీ ఇష్టమైతే ఎక్కువ లేకపోతే లేదు. నన్ను అడిగేది ఎవడు అడుగుతాడో రమ్మానండి. అదే కదా వాళ్ళు సవాల్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఢిల్లీ విమానానికి 89,000, బొంబాయి విమానానికి 40,000. అసలు ఏమిటా టికెట్ల రేట్లు? నిజమే, కరెక్టే అండి మీరు అన్నది. ఎందుకు అడగండి? కేంద్ర మంత్రులు ఏం చేస్తారు? వీళ్ళు ఆ సంస్థల్ని నియంత్రించడానికి వాళ్ళకి మాటలు పడిపోయినాయా? ఏం చేస్తారు వీళ్ళు? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నాడు? లేకపోతే ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? ఇంత వసూలు చేసి జేబులు కొట్టేస్తా ఉంటే బాధ్యత లేదా? అందుకని అనుసరిస్తున్నటువంటి ఈ పాలసీ మరి వాళ్ళకే తెలిసి వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఇటువంటివన్నీ కూడా దేశంలో పెరిగిపోతా ఉంటే ఏం జరుగుతుంది? చివరికి అరాచకం పీక్కు తింటారు, జనాన్ని పీక్కు తింటారు, ప్రయాణికులు పీక్కు తింటారు. చూద్దాం సార్, ఏదైనా కూడా అంటే సమస్య అయితే సద్దుమణిగింది. మరికొద్ది గంటల్లోనే ఫ్లైట్లు స్టార్ట్ అవుతాయని కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఏం జరగబోతుందో అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.